ఒక పాట ఎలా పాడాలి అంటే, అవాస్తవంగా కలలు కంటాం గదా! మనం ఎన్నో కలలు కంటాం. ఇది మనం ఒక సినిమా చూస్తాం. చూసి ఆ హీరోయిన్‌ని ప్రేమిస్తాం. హీరోయిన్ మనల్ని ప్రేమించినట్టు, మనం ఆ హీరోయిన్ ప్రేమలో పడ్డట్టు, ఆమెతో డాన్స్ ఏసినట్టు, లవ్ చేసుకున్నట్టు, పెళ్లి చేసుకున్నట్టు ఇన్ని కలలు కంటాం. అవి నిజమా? ఇగో ఇలాంటి అవాస్తవం. అలాగే రాత్రి కలలు కంటాం. కలలో ఎవరెవరో వస్తూ ఉంటారు. ఎవరెవరినో ఊహించుకుంటాం. ఎవరితోనో లవ్ చేసినట్టు, ఎదిరింటి ఆంటీతో మనం మాట్లాడినట్టు, రొమాన్స్ చేసినట్టు, శృంగారం చేసినట్టు. ఎన్నో ఉంటాయి గదా! అవాస్తవమైన కలలు మనిషి కంటాడు కదా! వయసులో వచ్చినప్పుడు. అలాగే ఎన్నో కలలు, ఊహలు ఉంటాయి గదా మనకు. ముఖ్యంగా లవ్‌లో ఊహలుంటాయి. అమ్మాయి లవ్ చేసినట్టు, నన్నెవరో లవ్ చేస్తారని కలలు కంటాం కదా! అది అవాస్తవమైన ప్రపంచం. అంటే వాస్తవం గాదు. ఇప్పుడు రాత్రి ఎన్నో కలలొస్తాయి. అమెరికా పోయినట్టు, గాలిమటంలో పోయినట్టు, ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డట్టు, ప్రేమించినట్టు, నీకు లవ్‌లో పడ్డట్టు, పార్క్‌లో తిరిగినట్టు వస్తాయి. అవి నిజమా? ఇగో ఇలాగే మనం కంటున్న కలలు కూడా అవాస్తవం అన్నమాట. ఎవరో తెలియని ఆమెతో కలలు కంటాం. ప్రేమించినట్టు, పెళ్లాడినట్టు, రొమాన్స్ చేసినట్టు, శృంగారం చేసినట్టు ఇన్నుంటాయి గదా! ఇవన్నీ మనం ఫాంటసీ చేస్తుంటాం గదా! ఇగో పాట అనేది ఇలాగే పాడాలి. అంటే పాట రాగం అదే గానీ, ఎక్కడ వాస్తవం ఉండదు. పూర్తిగా అవాస్తవంగా, అవాస్తవాన్ని పాడాలనమాట. ఇది పాట పాడే విధానం.